భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే ఆభరణం బంగారం. సీజన్ ఏదైనా సరే బంగారం నగల దుకాణాలు కలకలలాడుతుంటాయి. ప్రస్తుతం ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ ఎక్కడ చౌకగా దొరుకుతుందా అనే ప్రశ్న సాధారణ ప్రజల్లో వినిపిస్తోంది. పెళ్ళిళ్ళు, పండుగలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది కీలకమనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై 2 వారాల దాడులు నిలిపివేతకు అంగీకరించడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. దీని ప్రభావం బంగారం ధరలపై విపరీతంగా పడింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర 10 గ్రాములకు 1,51,084 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం నాటితో పోల్చుకుంటే 0.46% పడిపోయింది. వెండి ధర కూడా కిలోకి 1.52% తగ్గింది. 2,36,233 వద్ద లభిస్తోంది. ఈ ధరల పతనానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ చర్యలే కారణమని అభిప్రాయాలున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్ కుదిరినప్పటికీ దీన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. లెబనాన్లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థపై దాడి చేసింది. దీంతో శాంతి చర్చలకు ఆటంకం కలిగింది. ఫలితంగా బంగారం, వెండి, ముడి చమురు ధరలు మళ్ళీ మొదటికొచ్చాయి. పసిడి, వెండి రేట్లు తగ్గగా ముడి చమురు ధర అమాంతం ఎగబాకింది. భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే ఆభరణం బంగారం. సీజన్ ఏదైనా సరే బంగారం నగలు దుకాణాలు కలకలలాడుతుంటాయి. ప్రస్తుతం ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ ఎక్కడ చౌకగా దొరుకుతుందా అనే ప్రశ్న సాధారణ ప్రజల్లో వినిపిస్తోంది. పెళ్ళిళ్ళు, పండుగలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది కీలకమనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ 2 వారాల దాడులు నిలిపివేతకు అంగీకరించడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. దీని ప్రభావం బంగారం ధరలపై విపరీతంగా పడింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర 10 గ్రాములకు 1,51,084 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం నాటితో పోల్చుకుంటే 0.46% పడిపోయింది. ఈ ధరల పతనానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ చర్యలే కారణమని అభిప్రాయాలున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్ కుదిరినప్పటికీ దీన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. లెబనాన్లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థపై దాడి చేసింది. దీంతో శాంతి చర్చలకు ఆటంకం కలిగింది. ఫలితంగా బంగారం, వెండి, ముడి చమురు ధరలు మళ్ళీ మొదటికొచ్చాయి. పసిడి, వెండి రేట్లు తగ్గగా ముడి చమురు ధర అమాంతం ఎగబాకింది.